వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ నాయకులు ఒక్కరికైనా ఉందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతేనే నా పార్టీ మనుగడ సాగిస్తుంది, లేకపోతే నా పార్టీని మూసుకుని షెడ్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని. వంగవీటి రంగా గారి మీద అంత ప్రేమ ఉంటే మీ జిల్లా పార్టీ అధ్యక్షుడిని వంగవీటి రంగా గారి విగ్రహానికి దండేయమని చెప్పి ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు చెప్పొచ్చు కదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. దర్శిత్ నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే గతంలో నుంచి కూడా కాంట్రవర్సీ అయినటువంటి అనేక రకాలైనటువంటి హత్యల గురించి లేదంటే హత్య రాజకీయాల గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ఇందులో ప్రధాన పాత్ర వారిదే అని చెప్పి మొదటి నుంచి కూడా ఆరోపణలన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ పైన ఆపాదిస్తున్నటువంటి పరిస్థితులు కనిపించినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రాజారెడ్డి హత్యలో చంద్రబాబు గారి పాత్ర ఉందని, లేదంటే రాజశేఖర రెడ్డి గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని, లేదంటే ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్యలో కూడా ఈ మూడు సంఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు ఈ విధంగా మాట్లాడటం వెనక ఏం చెప్తావు? అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి హత్యలకు సంబంధించి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుసు. అయితే ఇక్కడ ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం సమయంలో ఇదంతా కూడా రిలయన్స్ వారు చేపించారని చెప్పి ఆనాడు తమ కార్యకర్తలను రెచ్చగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అదే రిలయన్స్ సంస్థకు చెందిన అంబానీ గారిని ఇంటికి ఆహ్వానించి ఆయన సిఫార్సు చేసిన పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి హత్య సమయంలో మా బాబాయ్ని చంపేశారని చెప్పాక ముందు ఒక ఆసక్తికరమైనటువంటి రక్తి కట్టించేటటువంటి ఒక స్క్రీన్ ప్లే రాసి ఇది ఒక గుండెపోటు అని చెప్పి సాక్షిలో కథనాలు ప్రచురించిన మాట వాస్తవమా కాదా, ఇదంతా కూడా ప్రజలకు తెలిసినటువంటి విషయం. కాబట్టి ఏంటంటే వీటిని ఏదో డైవర్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీకి వీటన్నిటిని కూడా ఆపాదించాలనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాలు నిన్నే విఫలమైనవి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే అసలు ఈ మూడు హత్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఏదైతే రాజారెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఇది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పి అశోక్ రెడ్డి అతను కానీ, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు తాను స్వయంగా చెప్పినటువంటి రిలయన్స్ సంస్థలకు సంబంధించినటువంటి పరిమళనత్వానికి ఎంపీ ఇవ్వటం కానివ్వండి, లేదంటే అతని బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి, తర్వాత గొడ్డలిపోటు అని చెప్పి, నాకు సిబిఐ నుంచి కావాలి అని చెప్పి, నాకు ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదు అని చెప్పి అన్ని మాట్లాడి తిరిగి ఆయన స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు సిబిఐ అవసరం లేదని చెప్పి ఈ విధంగా మూడు హత్యల్లో సంబంధం ఉన్న వారందరినీ కూడా ఆయన పక్కన పెట్టుకొని, లేదంటే మూడు హత్యలకు సంబంధించినటువంటి ప్రతిసారి కూడా ఆయన మాట దాటేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన రుద్దడం ఎంతవరకు చూడొచ్చు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఉన్నటువంటి ఒక దురలవాటు ఇది. ఎందుకంటే ఆయన చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా పక్క వాళ్ళ మీద రుద్దాలనుకునే ఒక మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. సరే పోనీ ఇప్పుడు చనిపోయిన తాత, తండ్రి, బాబాయ్ని పక్కన పెడితే బ్రతికున్నటువంటి తల్లిని, చెల్లిని నువ్వు శుభ్రంగా చూసుకోవచ్చు కదా. ఆ పని చేయడు. తల్లి చెల్లి దూరం అయ్యారు, తల్లి మీద కోర్టు కేసులు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఉన్నాళ్ళని ఈయన పట్టించుకోడు, పాపం పోయిన వాళ్ళ మీద కూడా మసలు కన్నీరు కారుస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు వచ్చినటువంటి అలవాటే కాదు, మొదటి నుంచి కూడా ఆయనకున్నటువంటి అలవాటే. ఆనాడు తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేశారు, మా తాతను చంపారని చెప్పి. ఈరోజు అదే సతీష్ రెడ్డి నీ పార్టీలో ఉన్నాడు. అంబానీ మీద ఆరోపణలు చేశారు, మా తండ్రిని చంపే కుట్ర చేశారని చెప్పి. మరి అదే అంబానీ సూచించిన పరిమళనత్వానికి నువ్వు రాజ్యసభ ఇచ్చావు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య సమయంలో కాదు ఇది గొడ్డలిపోటు కాదు, ఇది గుండెపోటు అని మొదట చెప్పి, తర్వాత జనాలందరికీ తెలిసిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కుమార్తెకి అనుమానం వచ్చిన తర్వాత ఇది గొడ్డలిపోటు అని చెప్పి మాట మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆనాడు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ఒక జిల్లా ఎస్పీని అడ్డం పెట్టి అవినాష్ రెడ్డిని కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇతనికి హత్య రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా? పైగా అసలు ఎప్పుడో జరిగినటువంటి 1988లో జరిగినటువంటి వంగవీటి రంగా గారి హత్య ఉదంతాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ మీద బురజల్లే కార్యక్రమం చేశాడు. అయితే ఒకటే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, 1988 తర్వాత నేటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 8 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ 8 సార్వత్రిక ఎన్నికల్లో వంగవీటి రంగా గారి హత్య కేసులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయికి అతని కుటుంబ సభ్యులకి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయంగా అవకాశం కల్పించారా లేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీకు నిజంగా వంగవీటి రంగా గారి మీద అంత ప్రేమ ఉంటే మీ జిల్లా పార్టీ అధ్యక్షుడిని వంగవీటి రంగా గారి విగ్రహానికి దండేయమని చెప్పి ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు చెప్పొచ్చు కదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. అతను కనీసం దండం కూడా పెట్టడం ఎందుకనేది విజయవాడ ప్రజలందరికీ కూడా తెలుసు. నిన్న ఇతను మాట్లాడుతూ ఎక్కడో నిందితుల జాబితాలో అసలు ఉందో లేదో కూడా తెలియనటువంటి వెలపూడి రామకృష్ణబాబు గారు ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఇతను రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. అసలు నిందితుల పేర్లు ఎందుకు చెప్పడు? విజయవాడలో అందరికీ తెలుసు కదా, కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు కదా. అసలు నిందితుల పేర్లు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడా, లేదంటే
అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇవన్నీ కూడా కేవలం ఒక ఓటు బ్యాంక్ కోసమే ఇవన్నీ కూడా రాజకీయాలు చేస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదే విధంగా ఇంకోటి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో చేరే ముందు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా గారి విగ్రహావిష్కరణలకి రాధా గారు వెళ్తా ఉంటే నువ్వు ఎవరికి చెప్పేళ్ళావు, ఇది నా పార్టీ, నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు వెళ్ళావని వంగవీటి రాధా గారిని కట్టడి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది సాక్షాత్తు రాధా గారు ఆయన ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. అదే విధంగా తండ్రి చనిపోయిన బిడ్డవి కాబట్టి నేను నా పార్టీలో వండిస్తా ఉన్నా, నేను నా కుప్పెట్లో నేను పెట్టుకున్నాను, నేను కనుక వదిలితే నువ్వు గాలి కొట్టుకుపోతావు అని వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ వాస్తవాలు కదా. ఆనాడు వంగవీటి రంగా గారి మీద ఉన్నటువంటి అభిమానం గుర్తు రాలేదా అని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంత వంగవీటి రంగా గారిని టైగర్ అని సంబోధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్నగా మన డిసెంబర్లో ఏదైతే రంగా గారి వర్ధంతి జరిగింది, ఎన్టీఆర్ జిల్లా నుంచి మీ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఆయన విగ్రహానికి ఒక పూలమాల వేసిన వాళ్ళు అర్పించారా? మీ జిల్లా పార్టీ అధ్యక్షుడైన ఒక పూలమాల వేసిన వాళ్ళు అర్పించాడా? మరి ఆనాడు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మాట్లాడటం అనేది చాలా బాధాకరం. విజయవాడలో ఉన్నటువంటి ప్రజానీకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు తెలియజేయాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నీచపు విషపు రాజకీయ క్రీడకి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ప్రధానంగా 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మొదట ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్లుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు చూసాం. వారికి ఎదురుగా నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వారు, రోసే లాంటి వాళ్ళు, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఇంతమంది మారిపోతా ఉన్నటువంటి సందర్భాల్లో మా తండ్రులు అంటే ఏదైతే వైఎస్ఆర్ కుటుంబం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మా కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తూ ఉంది, మా కుటుంబాన్ని కోరుకుంటా ఉంది అని చెప్పి రాజారెడ్డి హత్య గురించి కానీ, లేదంటే రాజశేఖర రెడ్డి హత్య గురించి కానీ, లేదంటే ఆయన బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి హత్య గురించి కానీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఆపాదిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఈ హత్య రాజకీయాలు వీటన్నిటికీ కూడా మొదటి నుంచి దూరంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఇక్కడ ఒకటి మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తే ఆయన మీద అనేక దుర్భాషలు చేసిన వాళ్ళంతా వాళ్ళ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటే తిరగలుగుతారా? కృష్ణా జిల్లాలో తిరుగుతున్నారు, కాకినాడలో తిరుగుతున్నారు, హైదరాబాద్ లో తిరుగుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికీ కూడా దూరంగా ఉన్నారు కాబట్టి ఈరోజు వీళ్ళంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే హత్య రాజకీయాలను ప్రోత్సహించి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది కదా. అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ పద్ధతి కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ తెలియజేయాలి. ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఒక విధ్వంసకరమైనటువంటి మూక దాడి చేసి ఆఫీస్ బాల్ కొడితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వస్తే కొంతమంది కార్యకర్తలు చాలా ఉద్రేకంతో చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పారు. సార్ మీరు అనండి, పక్కనే ఉన్నటువంటి ఎవరైతే ముష్కర్లు వచ్చారో వారి కార్యాలయం ఉంది, మేము దాన్ని ధ్వంసం చేస్తామని కొంతమంది కార్యకర్తలు ఆవేశంతో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ వారించి, బ్రదర్ రేపు మనం అధికారంలోకి వస్తున్నాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎక్కడైనా పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్తే మీరు కూడా రౌడీజం చేస్తారంట కదా అనే చెడ్డ పేరు మనకు అవసరమా? మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఏదైనా సరే న్యాయపరంగా చట్టపరంగా మనం ఎదుర్కొందాం, మనం పోరాడదామని చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మీద విమర్శలు చేయడానికి నిజంగా ఇవన్నీ కూడా చౌకబారు విమర్శలుగానే మేము చూస్తా ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, నిన్న జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రెస్ మీట్ లో ఆఖరి రాగం కూడా పాడేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరగాలని, ఏదో జరిగి ఆయన ఏదో అవ్వాలని అనరాని మాటలు మాట్లాడి ఆయనకి రేపు ఎన్నికలకి 80 ఏళ్ళు వస్తాయని, ఇదే ఆఖరి ఎన్నికని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతేనే నా పార్టీ మనుగడ సాగిస్తుంది, లేకపోతే నా పార్టీని మూసుకుని షెడ్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని అతనికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కానీ అది జరగనటువంటి పని. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గత 30 సంవత్సరాల క్రితం ఎంత యాక్టివ్గా ఉన్నారో ఇవాళకి కూడా అంతే యాక్టివ్గా ఉన్నారు, ఇంకో 10-15 సంవత్సరాలు కూడా అంతే యాక్టివ్గా ఉంటారు ఆయన. కాబట్టి మీ ఆశలన్నీ కూడా అడియాశలు అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ కార్యకర్తలకి నాయకులకేమో ఒక్కడుపుమంటుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా విడిపోవాలి, వీళ్ళు పొత్తుంటే మేము గెలవలేము అనేది వాళ్ళకు క్లారిటీ ఉంది. కానీ అది కూడా జరగనటువంటి పని. తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలంగా ఉంటాయి, రాబోయే ఎన్నికలు కూడా ఫేస్ చేస్తాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు మా వైపే ఉంటారు. ఈరోజు వైసీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, పొత్తు లేకుండా రండి, పొత్తు లేకుండా రండి అని 1-10 సార్లు ఎందుకు చెప్తా ఉన్నారు? పొత్తుంటే మేము గెలవము అనేది వైసీపీ నాయకుల భావన. కాబట్టి మీ కోరికలు తీరే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతృత్వంలో రామరాజ్యం నడుస్తూ ఉంది, అది మరింత కాలం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీంతో పాటుగానే నిన్న హరికృష్ణ గారి మరణం గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత నల్లమల్ల అడవుల్లో ఆయన శవంకు ఏదైతే ఆయన పార్థివ దేహం గురించి వెతుకుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ సంతకాలు సేకరించారు. రోషయ్య గారిని ముఖ్యమంత్రి చేయకూడదు, నేనే ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ మొదలుపెట్టాడు అని చెప్పి మొట్టమొదట ఆయన చనిపోయిన గంట నుంచే కూడా జగన్మోహన్ రెడ్డి
చేశారని ఆరోపణ వచ్చింది. ఒకటి ఏంటంటేనండి, ఈ విమర్శలు చేసినటువంటి మొదటగా ఈ విమర్శలు చేసినటువంటి వ్యక్తులు కేటీఆర్, కేసీఆర్. అయితే వాళ్ళకి ఎంత విశ్వసనీయత ఉందనేది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేసి 10 సంవత్సరాల పాటు కల్లిబల్లి మాటలు చెప్పి తెలంగాణలో వాళ్ళు ఏ విధంగా రాజకీయం చేశారో అక్కడ ప్రజలు చూసే మన లోక్సభ ఎన్నికల్లో సున్నాకు చుట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈయనకు కూడా అదే రిజల్ట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మొన్న ఇచ్చినటువంటి దెబ్బ సరిపోలేదు, ఖచ్చితంగా ప్రజలు మరింత గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మేము గమనిస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ నాయకులు ఒక్కరికైనా ఉందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతాను. ఆ తర్వాత ఏదైతే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని మరి ఎమ్మెల్యేలు అందరినీ కూడా కూర్చోబెట్టుకుని తను ముఖ్యమంత్రి అవడానికి చేసినటువంటి అనేక ప్రయత్నాలు, అంటే అందరికీ అన్ని విషయాలు చెప్పరు కదా, ఆయన ప్రధాన అనుచరులు 3-4 కథ నడిపించినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ఆంతరంగికులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి దానికి సమాధానాలు చెప్పలేనటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కూడా ఆయన ఒక్కసారి చరిత్రలో ఒకసారి పేజీలు తిరగేసుకుంటే ఆయన జీవితంలో అవన్నీ కూడా జరిగే ఉంటాయి. కాబట్టి మన కింద ఉన్నటువంటి నలుపును మనం చూసుకోవాలనే ఒక గురువింద గింజ సామెతని వైసీపీ నాయకులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరిగా మావిగన్ గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా మావిగన్కే మద్దతు ఇస్తా ఉన్నారు. మావిగన్ పేరు వింటే చంద్రబాబు నాయుడుకి భయం పుడతా ఉంది అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మావిగన్ వైపు మద్దతు ఇస్తా ఉన్నారా? అంటే 3 రాజధానులు ఎగిరిపోయినాయా? వైసీపీ నాయకులు చెప్పిన 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఎగిరిపోయింది ఇక నిన్నటితో. గతంలో వైజాగ్ వెళ్ళి నేను ఇక్కడే రాజధాని పెడతా అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, కర్నూలు వెళ్ళి ఇక్కడ న్యాయ రాజధాని తీసుకొస్తా అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అమరావతిలో శాసన రాజధాని పెడతా అని చెప్పి 2024 ఎన్నికల వీటికి రెఫరెండం అని చెప్పినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. కాబట్టి ఎన్నికల తర్వాత ఇవన్నీ కూడా గాయబైపోయినాయి. అంటే వీళ్ళు చెప్పిన మాట మీదే వీళ్ళకి నిలకడలేదు. వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తారంటే చూసాం ఎంత బ్రహ్మాండంగా పరిపాలించారో గత 5 సంవత్సరాలు చూసాం. కాబట్టి ఇక మీ సేవలు చాలు, మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే రాయలసీమలో పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ ప్రత్యేకంగా హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, రాజధాని నిర్మాణ పనులతో కానివ్వండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో మేము పనిచేస్తామంటే ఈరోజు పూటకొక గాలి మాటలు చెప్పేటటువంటి గాలి పార్టీలు గాలిలోనే కొట్టుకుపోతాయని చెప్పి ప్రజలే భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే గొడ్డల పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి హత్యలు, జరిగినటువంటి దాడులు అన్ని దృష్టిలో పెట్టుకొని, లేదంటే గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, ఏదైతే గతంలో తోట చంద్రయ్య లాంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఇలాంటి అన్ని దృష్టిలో పెట్టుకొని, లేదైతే గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే అసలు ఎవరిది గొడ్డలి పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీనే గొడ్డలి పార్టీ, దాంట్లోనే దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కవర్ చేద్దాం అనుకున్నా కూడా ప్రజలకు చాలా విషయాలు ఇంకా గుర్తున్నాయండి. డాక్టర్ సుధాకర్ ఎలా చనిపోయారు అనేది ప్రజలు మర్చిపోవాలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు మర్చిపోవాలా. అబ్దుల్ సలాం కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరు మర్చిపోవాలా. కాబట్టి ఇలాంటి అనేక ఉదంతాలు, 10వ తరగతి చదివే అమర్నాథ్ గౌడ్ అతను ఎలా అవమానకరంగా అమానవీయంగా చంపబడ్డాడో ప్రజలు ఎవరు కూడా మర్చిపోవాలా. కాబట్టి ఇవన్నీ తెలిసే మీకు 11 స్థానాలు కూడా నిజంగా ప్రజలు చాలా ఎక్కువ ఇచ్చారు. 11 స్థానాలు రేపు ఆ 11లో 1 తొలగించాలని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకు ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి విషయాలన్నిటికీ వాటి మీద స్పందించడానికి కూడా చాలామంది ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఎందుకంటే అసలు అతనికి మాట్లాడే అర్హత లేదు, అతనికి పరిపాలన చేసే అర్హత లేదు, అతనికి రాజకీయంగా అతను పోటీ చేసే అర్హత కూడా లేదు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. రాబోయే 2029 ఎన్నికలు అంటే కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి ఈలోపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వాటన్నిటికీ కూడా బలమైనటువంటి సమాధానం ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.